సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో 403వ నామము, 400 నామాలు చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఒకసారి. మహాకామేశ నయన కుమదాహ్లాది కౌముది అనేటువంటిది నామం. ఇది అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఇంత పెద్దగా ఉంది, ఇదేమిటంటే చాలామంది నన్ను అడిగారు. ఇది దీని యొక్క అర్థం కనుక తెలుస్తే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది? ఈ నామాన్ని చేసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. మహా అంటే మహత్, మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముది, ఇది పూర్తం. కామేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క నయన అంటే కన్నులు. చూడండి ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు యొక్క కన్నులు మహాకామేశ నయన కదా, కాబట్టి పరమేశ్వరుడు యొక్క కన్నులనే కుముద కలువులకు, కుముద అంటే కలువులు అన్నమాట. ఆ స్వామివారి యొక్క కన్నుల యొక్క కలువలకి ఆహ్లాద సంతోషంని కలిగించేటువంటిది ఎవరు? ఆ విచ్చుకున్నటువంటి కలువలకి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల వంటిది పరాశక్తి అట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇది కలువలు ఇలా ఉన్నాయి. కార్తీక పౌర్ణమి నాడు వెన్నెల పడుతుంది. ఆ కలువలు ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ అలాగా ఆ వెన్నెల్లో ఆ కలువలు కనిపిస్తున్నాయి నీళ్ళల్లో. అంటే అయ్యవారి యొక్క కన్నులని కలువలుగా భావించారు. అమ్మవారి యొక్క రూపాన్ని కార్తీక పౌర్ణమిలో ఉండేటువంటి వెన్నెలుగా భావించినటువంటి నామం ఇది. ఇది ఎవరైతే చేసుకుంటారో ఈ నామాన్ని, అమ్మవారి అనుగ్రహము, శివానుగ్రహము, లక్ష్మీ అనుగ్రహము కలుగుతాయి. నిండు పౌర్ణమి లక్ష్మీ అనుగ్రహం కలగడం కార్తీక పౌర్ణమి నాడు. అదేవిధంగా కమలం లక్ష్మీ అనుగ్రహం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మీకు దోషాలు పోతాయి. ఈ నామం ఎవరైతే చేసుకుంటారో భార్యాభర్తల మధ్యన ఒక అన్యోన్యత కూడా పెరుగుతుంది దీనివల్ల. కాబట్టి దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని రోజు 40 నిమిషాలు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా కొంచెం పెద్దదే. ఇదేమిటి అని చెప్పి తెలుసుకుందాం. భక్తహార్ద తమస్ అంటే భక్తహార్ద తమోభేద బాను. ఇక్కడ చూడండి, దీన్ని ఎప్పుడైనా సరే ఏదైనా మీకు అర్థం కానప్పుడు ఏం చేయాలంటే దీన్ని విడదీసుకోవాలి. ఎట్లాగా? భక్త హార్ద తమో భేద బాను మద్బాను సంతతి అంటే ఇక్కడ దీని కనుక అన్ని వీటి తీసుకుంటే భక్త హార్ద తమస్ బానుమత్ బాను సంతతి. భక్త అంటే ఏంటి? భక్తులు. ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే దాన్ని విడదీసుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. భక్తుల యొక్క హార్ద అంటే హృదయము అని అర్థం అనమాట. భక్తుల యొక్క హార్ద హృదయమందు హృదయ సంబంధమైన తమస్సు అజ్ఞానాన్ని మనం చూడండి, మనం ఏదో నిజమనుకొని దాన్ని అదే అజ్ఞానం అనే చీకట్లో ఉంటూ ఉంటాం. భక్తుల యొక్క హృదయంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని, తమస్సు గుణాన్ని, అజ్ఞానం అనే చీకటిని భేదం అంటే తొలగించుటలో భానుమద్ సూర్యుడు ఉదయించేటువంటి సూర్యకిరణాలు లాంటిది అమ్మవారు. అంటే ఎలా అయితే చీకటి సూర్యుడు ఉదయంతో చీకటి ఎలాగైతే వెళ్ళిపోతుందో అదేవిధంగా అమ్మవారిని ఆరాధించడం ద్వారా మన హృదయాల్లో ఉన్నటువంటి తామస గుణం అనేటువంటిది వెళ్ళిపోతుంది. మీరు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఎవరైనా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించే వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు చూశాను నేను తర్వాత. అదేవిధంగా శివదూతి, దాని తర్వాత నామం 405వ నామం శివదూతి. శివునికి దూత వంటిది, శివదూతే నమః అని చెప్పి చేసుకోవచ్చు. అయితే
శివదూతి శివమైనటువంటి భావమే దూతగా గలది అమ్మవారు అన్నమాట. శివమైనటువంటి భావమే దూతగా గలది. శివదూతి శివారాధ్య. ఇది 4 అక్షరాల మంత్రము. శివునిచే ఆరాధింపదగినది పరాశక్తి. ఏమిటండి ఎప్పుడు శివుడి చేత ఆరాధించబడ్డం ఏమిటి? ఇదేంటి అమ్మవారు శివుడి చేత ఆరాధింపబడుతుందా? ఆరాధింపబడుతుంది. దీపాన్ని వెలుగు విడిచిపెట్టి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీపం నుంచే వెలుగు వస్తుంది. వెలుగు ఎక్కడి నుంచో రావట్లేదు, దీపం ద్వారానే వస్తుంది. అయితే ఈ నామము ఎవరైతే చేస్తారో, చాలామంది చూడండి శివారాధ్య, ఓం శివారాధ్యాయ నమః అనే నామం ఎవరైతే చేస్తారో, కొంతమంది ఇళ్లలో ఈ మధ్య చాలా తగ్గిపోయింది, కానీ ఎక్కడో ఇప్పటికీ కూడా ఎప్పుడూ నిత్యము భార్యను ఏదో ఒకటి అనడం, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. చాలా తగ్గిపోయింది, ఇప్పుడు లేదు అసలు. ఇంకా చెప్పాలంటే అసలు మగపిల్లలు భయపడుతున్నారు. మగపిల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులు నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏమిటో అని భయపడుతున్నారు. సమాజం కొంత అలా కూడా తయారైంది. బట్ ఎక్కడో భార్యాభర్తల అన్యోన్యత లోపించినప్పుడు కూడా ఓం శివదూత శివారాధ్యాయ నమః అనే నామం చేసుకోవచ్చు. అదేవిధంగా వాస్తుపరంగా కూడా మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఇంట్లో నిత్యము శివారాధన చేయడము, అంటే శివాభిషేకం చేయడము, లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయడం వల్ల కూడా దోషం పోతుంది. శ్రీమాత్రే నమః.